నిన్నటి రోజున మనం మత్తయి సువార్తను గురించినటువంటి పరిచయ భాగం మనం చూసాం. అంటే మత్తయి సువార్త ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎవరికి రాశారు అని కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. ఒకటో అధ్యాయంలోకి వెళ్ళి ఆలోచించగలిగితే మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఏమని చెప్తున్నాడు? అబ్రహాము కుమారుడు యేసుక్రీస్తు అని, దావీదు కుమారుడు యేసుక్రీస్తు అని ఇక్కడ చెప్తున్నారు. అంతేగాని అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసు అని ఇక్కడ చెప్పట్లేదు. మరలా చెప్తున్నాను చూడు. అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు అని చెప్పట్లేదండి. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అంటున్నాడు. అంటే అబ్రహాం గారికి యేసుక్రీస్తు కుమారుడు అని చెప్తున్నారు, దావీదు గారికి యేసుక్రీస్తు కుమారుడు అని చెప్తున్నారు. ఎలా? బైబిల్లో కుమారుడు అనగానే కేవలం ఆ తన గర్భాన పుట్టినటువంటి వాళ్ళని మాత్రమే కాదు, అంటే కొడుకును మాత్రమే కాదు, మనవన్ని కుమారుడు అన్నటువంటి సందర్భాలు కనపడతాయి. పౌలు గారైతే నా ప్రియ కుమారుడు అయినటువంటి తిమోతి అని చెప్పడం మనం, అంటే విశ్వాసాన్ని బట్టి కుమారులు అయిన వాళ్ళు ఉంటారు, మనవల్ల కుమారులు ఉంటారు. అనేక సందర్భాల్లో కుమారులు అనేటువంటి ఆ ట్యాగ్ ని ప్రస్తావించడం మనం చూస్తాం. అలాగే ఇక్కడ మనం నిన్న చూసినట్లుగా వాగ్దానాన్ని బట్టి అబ్రహాం గారికి యేసుక్రీస్తు కుమారుడు, వాగ్దానాన్ని బట్టి దావీదు గారికి యేసుక్రీస్తు కుమారుడు అన్న విషయాన్ని కూడా మనం చూసాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం అబ్రహాం గారికి వాగ్దానాన్ని బట్టి యేసుక్రీస్తు కుమారుడు అని చెప్పేసి. అలాగే 2 సమూయేలు 7వ అధ్యాయం 16వ వచనంలో చెప్పిన దాన్ని బట్టి దావీదు గారికి యేసుక్రీస్తు వారు కుమారుడు అని చెప్పేసి వాగ్దానాన్ని బట్టి మనం చూడడం జరిగింది. మీరు కూడా ఒకవేళ మీరు కొంచెం రీసెర్చ్ చేయగలిగితే చాలా వచనాలు కనపడతాయి. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం గాని, మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 11వ వచనం గాని, రోమ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం గాని, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం గాని, యోహాను సువార్త 7వ అధ్యాయం 42వ వచనం గాని, ఇవన్నీ కూడా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అబ్రహాము గారికి కుమారుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు దావీదు గారికి కుమారుడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ మొదటి అధ్యాయం మొదటి వచనం ఫిజికల్ గా యేసుక్రీస్తు అబ్రహాం నుండి దావీదు నుండి వచ్చారని తెలియజేస్తూనే వాగ్దానాన్ని బట్టి అబ్రహాం గారికి దావీదు గారికి యేసుక్రీస్తు కుమారుడు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. రైట్. సో ఇది మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం యొక్క అర్థమైంది అనుకుంటున్నాను. కేవలం ఇక్కడ డైరెక్ట్ అబ్రహాం గారి కడుపు నుండి యేసుక్రీస్తు పుట్టాడు అని కాదు, దావీదు గారి కడుపు నుండి యేసుక్రీస్తు పుట్టాడు అని కాదు. అందుకే బైబిల్ యొక్క భాష విధానం అనేది మనకు అర్థం అవ్వాలి. రైట్. సో ఇక మనం 2వ వచనం నుండి చూడగలిగితే 2వ వచనం నుండి 17వ వచనం వరకు, 2వ వచనం నుండి 17వ వచనం వరకు మనకి ఏం కనపడుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వంశావళి కనబడుతుంది. ఏం కనపడుతుంది? యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వంశావళి మనకు కనబడుతుంది. ఇందులో మొత్తం 42 తరాల గురించి తెలియజేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ వంశావళిలో మొత్తం 5 స్త్రీలు కనపడతారు. మరియమ్మ గారిని కొంచెం పక్కన పెడితే మనకి 4 స్త్రీలు కనపడతారు. తామారు అనేమో కనపడుతుంది 3వ వచనంలో. యూదా తామారు నందు అని చెప్పేసి తామారు కనపడతారు. తర్వాత రూతు గారు కనపడతారు, రాహాబు గారు కనపడతారు. అలాగే 4వ వ్యక్తి ఎవరు? బెత్షెబ. అంటే ఇక్కడ పేరు మెన్షన్ చేయనప్పటికీ ఊరియా భార్యగా నుండిన ఆమె యందు అని చెప్పేసి 6వ వచనంలో మనం చూస్తాం. ఊరియా భార్య ఎవరు? బెత్షెబ. తామారు గాని, రాహాబు గాని, బెత్షెబ గాని, రూతు గాని వీళ్ళ యొక్క పరిస్థితి మనం చూస్తే చాలా లో ప్రొఫైల్లో ఉన్నటువంటి వాళ్ళు కనపడతారు. అంటే తామారు చూడండి, తామారు ఆమె యొక్క పరిస్థితి ఏంటి అంటే చాలా పాపం చేసినటువంటి ఆమెగా మనకు కనబడుతుంది. ఎవరి ద్వారా ఆమె గర్భాన్ని పొందింది అంటే మామగారి ద్వారా, యూదా గారి ద్వారా ఆమె గర్భాన్ని పొందినట్లుగా మనం చూస్తాం. అంటే ఒక బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఉన్న ఆమెలాగా
తామారు గారు కనపడతారు. అలాగే రాహాబ్ గారు కానీ ఆమె ప్రొఫైల్ చూస్తే మనం ఆమె ఒక వేశ్య. ఎవరు రాహాబ్ అంటే ఎప్పటికి కూడా వేశ్యైన రాహాబే అని అంటారు. ఆ మారింది అదంతా తర్వాత సంగతి. కానీ ఆమె యొక్క పరిస్థితి మనం చూసినా సరే ఆమె ఒక వేశ్యగా మనకు కనబడుతుంది. అక్కడ ఆ రాహాబ్ గురించి మనం చూడగలిగితే అబద్ధికురాలుగా కూడా మనకు కనబడుతుంది. సందర్భం ఏదైనా సరే ఆమె చేసినటువంటి పనులు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఆమె ప్రొఫైల్ కూడా ఆమె యొక్క పరిస్థితి కూడా ఒక బాధాకరమైనటువంటి పరిస్థితిగా మనకు కనబడతా ఉంటుంది. అంటే దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన ఆమెగా మనకు కనబడుతుంది, బలహీనమైన ఆమెగా కనపడుతుంది, పాపపు జీవితంలో ఉన్న ఆమెగా మనకు కనబడుతుంది. ఇక రూతు గారి గురించి మనం ఆలోచిస్తే రూతు గారి యొక్క జీవితం మంచిదే కానీ రూతు మోయాబీరాలు. అర్థమవుతుందా? రూతు మోయాబీరాలు. ఈ మోయాబీరాలు అయితే మోయాబీలు ఎలా పుట్టారండి? మోయాబీలు ఎలా పుట్టారో మనకు తెలుసు. లోతు సంతానమే మోయాబీలు. ఒక చెడు కార్యం వలన పుట్టినటువంటి వాళ్ళే మోయాబీలు. అర్థమవుతుందా? రూతు గారు మంచి వాళ్ళే కానీ ఆమె బ్యాక్ ప్రొఫైల్ మనం చూస్తే ఆమె జీవితం కూడా ఆమె యొక్క మూలాలు కూడా చెడిపోయినటువంటి మూలాలు. తామారు గారి జీవితం చూసినా, రాహాబు గారి జీవితం చూసినా, రూతు గారి యొక్క బ్యాక్ స్టోరీ మనం చూసిన, బెత్సెబా గారి యొక్క బ్యాక్ స్టోరీ మనం చూసిన, వీళ్ళందరూ కూడా వారి యొక్క జీవితాలు చెడిపోయినటువంటి జీవితాలుగా మనకు కనబడతాయి. చెడిపోయినటువంటి జీవితాలు కనబడుతున్నటువంటి ఈ నలుగురు ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారి వంశావళిలో ఉన్నాయని ఎప్పుడైనా ఆలోచించారండి? వంశావళి కనబడితే మనం స్కిప్ చేసి వెళ్ళిపోతా ఉంటాం. ఎవరు చదువుతారండి? ఇంత ఏముంది ఇక్కడ? ఇంతమంది పురుషులు ఉన్నటువంటి వంశావళిలో నలుగురు స్త్రీల పేర్లు ఉన్నాయంటే చాలా 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 ఇంపార్టెంట్ అండి. నిన్నే చెప్పాను, బైబిల్ అంటే కేవలం ఒక మత పుస్తకం కాదు. బైబిల్ బ్రతుకును మార్చే పుస్తకం. ఏంటి బైబిల్? బ్రతుకును మార్చే పుస్తకం. మన జీవితంలో ఎలా బ్రతకాలి, ఏ సందర్భంలో ఎలా ఉండాలని మనకి బైబిల్ నేర్పిస్తుంది. ఇక్కడ తామారు గారి జీవితం కానీ, రాహాబు గారి జీవితం కానీ, బత్షెబా జీవితం కానీ, రూతు మూలాలు కానీ అన్ని చెడిపోయినటువంటి జీవితాలుగా మనకు కనబడతాయి. వాళ్ళు మారారు, ఓకే, అదంతా ఫైన్. ఇక్కడ రాహాబు గారి జీవితం చూసుకున్న ఆమె కనానీయురాలు, అంటే ఇజ్రాయేలు వంశానికి చెందింది కాదు. రూతు కూడా మోయాబీరాలు, అంటే అన్యులు చెడిపోయినటువంటి వాళ్ళు యేసుక్రీస్తు వంశావళిని ఎన్నుకున్నారు. ఆలోచించండి. అంటే దేవుని ప్రణాళికలో కేవలం గొప్ప వాళ్ళే కాదు అన్యులు దేవుని ప్రణాళికలో ఉన్నారు. అర్థమవుతుందండి? అన్యులు దేవుని ప్రణాళికలో ఉన్నారు, స్త్రీలు దేవుని ప్రణాళికలో ఉన్నారు. జీవితాలు బాగోకపోయినా దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. అర్థమవుతుందా? మన బ్రతుకుని మార్చుకుంటే దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు అని చెప్పడానికి నిదర్శనమే ఈ వంశావళిలో ఈ నలుగురు ఉండడానికి. ఇంతమంది పురుషులు ఉన్నటువంటి ఈ వంశావళిలో ఎందుకు ఈ నలుగురు స్త్రీలు ఉన్నారంటే స్త్రీలు దేవుని ప్రణాళికలో భాగం. సృష్టికర్త రక్షకుడు రావడానికి కారణం ఎవరు? వీళ్ళ నలుగురు కూడా ఉన్నారు. వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? పాడైపోయినటువంటి జీవితాలు మార్చుకున్న తర్వాత ఎలా అయ్యాయో మనం చూడవచ్చు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నారంటే చూడండి, ఒక వేశ్య, ఒక చెడిపోయినటువంటి ఒక మోయాబీరాలు, రాజు చేతిలో బలైనటువంటి వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నారంటే స్త్రీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగము. ఈరోజు చాలా మంది స్త్రీలను చాలా చులకనగా చూస్తారు. పరిస్థితులు ఏమైనా సరే కేవలం వంటింటికి మాత్రమే పరిమితం అంటారు. మన క్రైస్తవంలో కూడా ఇలాంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఉన్నారండి సంఘాల్లో. కానీ దేవుడు ఎక్కడా కూడా బైబిల్లో స్త్రీ తక్కువ పురుషుడు ఎక్కువ అని చూడలేదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఈరోజు గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎందుకు వీళ్ళు నలుగురు ప్రత్యేకంగా ఉన్నారంటే దేవుని ప్రణాళికలో కనానీయురాలైనా మోయాబీరాలైనా ప్రణాళికలో ఉన్నారు. అంటే అన్యులు కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారు, స్త్రీలు కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారు. జీవితాలు బాగోలేకపోయినా బాగు చేసుకుంటే నువ్వు కూడా దేవుని ప్రణాళికలో ఉంటావు. రైట్? సో రెండో విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకు వంశావళిలో నలుగురు స్త్రీలు ఉన్నారు, అన్యులు ఉన్నారు అంటే స్త్రీలు అన్యులు చెడిపోయినటువంటి వాళ్ళు బాగుపడితే వీళ్ళందరూ కూడా ఎవరి ప్రణాళికలో భాగం? దేవుని ప్రణాళికలో భాగం. అర్థమైంది అనుకుంటున్నాను. అయితే మూడో విషయం ఏంటంటే
మత్తయి సువార్తలో ఉన్నటువంటి వంశావళికి, లూకా సువార్తలో ఉన్నటువంటి వంశావళికి వై డిఫరెన్స్? బైబిల్లో తప్పులు ఉన్నాయా? బైబిల్ పరిశుద్ధాత్మ ప్రేరణతో అంటే దేవుడు రాయిస్తే ఎందుకు తప్పులు ఉన్నాయి అంటే, మత్తయి సువార్త వంశావళిని, లూకా సువార్త వంశావళిని మీరు గమనిస్తే, మత్తయి సువార్తలో ఉన్నటువంటి వంశావళికి, లూకా సువార్తలో ఉన్నటువంటి వంశావళికి కొన్ని పేర్లు వేరుగా ఉండడం మనం చూస్తాం. అయితే ఏంటయ్యా ఎందుకు ఇలా ఉన్నాయంటే, కొన్ని కారణాలు మనకి తెలియజేయడం జరుగుతుంది. తప్పు కాదండి, పొరపాటేం కాదు. ఎందుకు ఇలా రాయబడింది అంటే, ఒకటి కారణం మనం చాలా సార్లు చదువుకుంటాం. యూదుల ఆచారం ప్రకారం పెద్దవాడు చనిపోతే ఆ పెద్దవాడి ప్లేస్ లో మరిది మరిది ఆ ధర్మం జరిగించే విధంగా మనం కనబడతాం. అందుకే యోధా కుమారులు ఒకరు చనిపోయిన తర్వాత తామారు దగ్గరికి రెండో వాడిని, మూడో వాడిని పంపించడం మనం చూస్తాం. అర్థమవుతుందా? అయితే ఎందుకు తేడా ఉండొచ్చు అంటే, ఒకటి ఒకటి ఆ మరిది ఇక్కడ ఎంటర్ అయ్యి ఉండొచ్చు. అర్థమవుతుందండి? మరిది ఎంటర్ అయ్యి ఉండొచ్చు. ఒక వంశావళిది ఒరిజినల్ వంశావళి అయితే, ఇంకొక వంశావళి మరిది వంశావళి అయి ఉండొచ్చు. అర్థమవుతుందా? మరిది వంశావళి అయి ఉండొచ్చు. అందువలనే మత్తయి సువార్తలో ఉన్నటువంటి వంశావళి, లూకా సువార్తలో ఉన్నటువంటి వంశావళి తేడాగా ఉండుండొచ్చు. ఇది ఒక్క కారణమే కాదు. ఇదన్నీ మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేం. కానీ రెండవది ఏంటంటే, కుమారులు లేకపోవడం. అంటే ఒకటి యోసేపు గారి సంతానం అయితే, యోసేపు గారి యొక్క వంశావళి అయితే, రెండవది మరియ గారి వంశావళి అయి ఉండొచ్చు. ఎందుకని? మరియ గారి తండ్రికి కుమారులు లేకపోతే వాళ్ళ మరియ భర్త యోసేపే కుమారుడిగా పరిగణించడం కూడా జరుగుతుంది. మనం సంఖ్యాకాండంలో ఒకసారి చూడగలిగితే, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 1వ వచనం నుండి మీరు చదువుకోండి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం నుండి ఒకసారి చదువుకోండి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు మీరు చదువుకోండి. నేను 8వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా చూడండి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 8వ వచనం. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇట్లు చెప్పవలను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెంద చేయవలను. అర్థమవుతుందా? అంటే వాళ్ళకి కుమారులు లేరనుకోండి, ఆ కుమారుల ప్లేస్ లో ఎవరు రీప్లేస్ చేస్తారంటే కుమార్తెలకు భర్తలుగా ఉన్నటువంటి వాళ్ళే కుమారులుగా పరిగణించబడతారు. అర్థమైంది అనుకుంటున్నాను. ఒకటి మరుదుల యొక్క సంతానం అన్న అయి ఉండాలి. కానీ 99% అందరూ చెప్పేటువంటి విషయం ఏంటంటే, మరియ గారి సంతానము, మరియ గారి యొక్క వంశావళి లూకా సువార్తది, మత్తయి సువార్తలో చెప్పినటువంటి వంశావళి యోసేపు గారి వంశావళి అని చెప్పేసి చెప్తా ఉంటారు. రైట్? సో ఈ విషయం కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన షఫీ అన్నయ్య ఎవరైతే ఉన్నారో సోదరుడు, ఎందుకు తప్పుంది? బైబిల్ తప్పుంది, బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయి, బైబిల్ అసలు దైవ గ్రంథమే కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మతోన్మాదులు కూడా మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి బైబిల్లో తప్పులు ఏం లేవండి, అర్థం చేసుకోవడంలోనే తప్పు ఉంది. ఎందుకు వంశావళులు డిఫరెంట్ గా ఉన్నాయంటే, ఒక వంశావళి మరియ గారిది, ఒక వంశావళి యోసేపు గారిది. అందుకే కొంచెం డిఫరెన్స్ ఉంది, కొంచెం తేడా ఉంది. ఓకేనా? కానీ ఇద్దరు కూడా అబ్రహాము గారి నుండి, దావీదు గారి నుండి, రెండు వంశావళులు కూడా అక్కడికే కనెక్ట్ అవుతాయి. రైట్? సో ఈ మూడో విషయం కూడా మనకు అర్థమైంది అనుకుంటున్నాను. యేసు అబ్రహాము కుమారుడా, దావీదు కుమారుడా అనే విషయాన్ని చూసాం. ఎందుకు వంశావళిలో 4 స్త్రీలు ఉన్నారు అనే విషయం చూసాం. మూడవది, వంశావళి ఎందుకు తేడా డిఫరెన్స్ గా ఉంది అని చెప్పేసి చూసాం. ఇక నాలుగో విషయం ఏంటి అంటే, కొన్ని పేర్లు ఈ వంశావళిలో మిస్ అవుతాయండి. అది మీరే అబ్జర్వ్ చేయాలి. మీకు అది ఇచ్చేటువంటి హోంవర్క్ అన్నమాట. అన్ని మేమే చెప్పేస్తే చదవాలి కదా మీరు కూడా. ఈ వంశావళిలో దినవృత్తాంతాల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 11, 12 వచనాల్లో, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 3, 11, 12 వచనాల్లో ఉన్నటువంటి వంశావళిని, మత్తయి సువార్తలో ఉన్నటువంటి వంశావళిని మీరు అబ్జర్వ్ చేస్తే 3 పేర్లు మిస్ అవుతాయండి. 3 పేర్లు మిస్ అవుతాయి. అహజ్యా, యోవాషు, అమజ్యా అనేటువంటి
ముగ్గురు పేర్లు మిస్ అవుతాయి. వీళ్ళు ముగ్గురు పేర్లు ఎందుకు మిస్ అవుతాయంటే, వీళ్ళు అహబు, అతల్య అనేటువంటి క్రూరమైనటువంటి వ్యక్తుల యొక్క సంతానం. వాళ్ళ మూలాలు కలిగినటువంటి వ్యక్తులు. అందువల్ల యేసుక్రీస్తు వంశావళిలో నుండి వీళ్ళ ముగ్గురు పేర్లు తీసివేయడం జరుగుతుంది. అర్థమవుతుందండి? వీళ్ళ ముగ్గురు పేర్లు తీసేయడం జరుగుతుంది. కాబట్టి మీరు వంశావళిని అబ్జర్వ్ చేసేటప్పుడు ఎక్కడ మిస్ చేశారు అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ముగ్గురు పేర్లు అయితే మిస్ అయ్యాయి. ఆ ముగ్గురు పేర్లు ఎందుకు మిస్ అయ్యాయి అంటే, వాళ్ళు అహాబు, అతల్య అనేటువంటి వంశావళికి చెందినటువంటి వాళ్ళు. వాళ్ళ వంశావళిని నేను తుడి చేస్తానని చెప్పేసి దేవుడు చెప్పాడు. నిజంగానే యేసుక్రీస్తు వంశావళిలో వాళ్ళ పేర్లని ఉంచలేదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఉజ్జియా అనేటువంటి పేరు మనకు కనబడుతుందండి. 9వ వచనంలో ఉజ్జియా అనేటువంటి పేరు కనపడుతుంది. ఉజ్జియా గారికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే అజర్యా. ఉజ్జియా గారికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటి? అజర్యా. రైట్? సో ఈ విషయం కూడా మీకు అర్థమైంది అనుకోండి. ఎందుకని కొన్ని పేర్లు వంశావళిలో మిస్ అవుతాయంటే, వాళ్ళ యొక్క మూలాలు బాగలేక వాళ్ళ పేర్లు తుడి చేస్తానని దేవుడు చెప్పాడు కాబట్టి ఆ పేర్లు అనేది తీసేయడం మనం చూస్తాం. రైట్? ఇక మరొక విషయాన్ని మనం చూడగలిగితే కిందకి వెళ్తే, ఇది వంశావళి గురించిన డీటెయిల్స్ అండి. వంశావళిలో ఏ విధంగా దావీదు కుమారుడు, అబ్రహాం కుమారుడు చూసాం. వంశావళిలో ఉన్నటువంటి పేర్లు ఎందుకు తేడాగా ఉన్నాయి చూసాం. అన్ని స్త్రీల గురించి చూసాం. అలాగే ఎందుకు పేర్లు మిస్ అయ్యాయి చూసాం. ఓకే. ఇక మనం 18వ వచనానికి వెళ్ళగలిగితే, 18వ వచనం, యేసుక్రీస్తు జన్మ విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసునకు ప్రదానము చేయబడిన తర్వాత, ప్రదానము అంటే మన భాషలో చెప్పాలంటే ఎంగేజ్మెంట్ అనుకోవచ్చు, కానీ ఎగ్జాక్ట్ గా ఎంగేజ్మెంట్ అయితే కాదు. ప్రదానము జరిగిందంటే ఇక అది వివాహంతో సమానం వాళ్ళకి. అర్థమవుతుందా? మనమన్నా క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటది, కానీ వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవాలంటే చాలా కష్టపడాలి. ప్రదానము ఈజ్ నథింగ్ బట్ వాళ్ళకి వివాహంతో సమానము. ఓకే రైట్? సో ప్రధానం అంటే అదే విధానం. ఇక్కడ ఇక మనం ఈ 18వ వచనంలోనే ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఈ పదాన్ని పట్టుకొని ఈరోజు బైబిల్ మీద, క్రైస్తవుల మీద, మరియమ్మ గారి మీద, యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే అంత నీచంగా మాట్లాడుతున్నారు. అర్థం చేసుకొని రాకపోతే అడిగి తెలుసుకోవాలి. కానీ వీళ్ళ పని ఏంటంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి బైబిల్ మీద, క్రైస్తవుల మీద పడడమే వీళ్ళ పని. ఏంటి అసలు ఈ పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవడం అంటే దేవుడు చేసినటువంటి అద్భుతం. దేవుడు చేసినటువంటి అద్భుతం. అద్భుతానికి లాజిక్స్ ఉండవు, మ్యాజిక్స్ ఉండవు. దేవుడు చేసినటువంటి అద్భుతాలకి లాజిక్స్, మ్యాజిక్స్ ఉండవు. దట్ ఈస్ ద సూపర్ న్యాచురల్ పవర్. అంటే దాన్నే అద్భుతం అంటారు. మనుషులు చేయలేనిది, మనుషులకు అర్థం అవ్వనిది అద్భుతం. దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఎలా చేశాడు? ఏంటి అందులో ఉన్న సైన్స్ ఏంటి? నథింగ్, ఏమీ లేదు. దేవుడు చేసిన అద్భుతం. అర్థమవుతుంది? దేవుడు భూమి ఆకాశాలని మాటకు సృజించాడు. ఎలా సృజించాడు? అద్భుతం. దేవుని సృష్టి అది, దేవుని శక్తి అది. పరిశుద్ధాత్మ వలన ఎలా కన్యక గర్భవతి అయింది? దేవుడు చేసినటువంటి అద్భుతం అది. దేవుని క్రియ, దేవుని యొక్క అద్భుతం. అంతేగాని పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది, అందులో పాపం ఉంది, అది అసలు లాజిక్ లేదు. అది మన విశ్వాసం. విశ్వాసం వలన అద్భుతాలను గ్రహించగలం. విశ్వాసం లేకుండా అద్భుతాలు అర్థమవు, దేవుడు అర్థమవు, బైబిల్ అర్థమవు. అర్థమవుతుందండి? ఎలా కన్యక గర్భవతి అయింది అని అంటే వెంటనే మనం ఏం చెప్పాలి? దేవుడు అద్భుతం చేశాడు, కన్యక గర్భవతి అయింది. దట్స్ ఇట్. ఇంకా మనం వాళ్ళతో వాదనలు చేయాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ గర్భవతి అవడం అంటే దేవుడు చేసినటువంటి అద్భుతం. పురుషుని ప్రమేయం లేకుండా కన్యక గర్భవతి అయ్యే ఆ గర్భంలోనికి యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రవేశించడం జరిగింది. పరిశుద్ధాత్మ ఎలా గర్భవతి అవడం జరిగిందండి? దేవుడు చేసినటువంటి అద్భుతం అది. దేవుడు చేసినటువంటి ఇక నెక్స్ట్ మనం చూడగలిగితే, మనం చదువుతుంటే 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలును
పేరు పెట్టుదురు. అదొక ఇండికేషన్ అండి. దేవుడు పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా చెప్పినటువంటి ఒక ఇండికేషన్. ఒక యూనిక్ వేలో రక్షకుడు రావాలి. వచ్చినప్పుడు ఆ రక్షకుడిని ఐడెంటిఫై చేయాలంటే ఒక యూనిక్ వే ఉండాలి కాబట్టి దేవుడు ఒక పద్ధతిని ఎంచుకున్నాడు. అర్థమవుతుందా? దేవుడు ఒక పద్ధతిని ఎంచుకొని ఆ పద్ధతి ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ భూలోకంలోనికి ప్రవేశపెట్టాడు. ఓకేనా? సో ఒక అందరూ ఐడెంటిఫై చేసే విధంగా సాధారణమైనటువంటి జన్మ అయితే కొంచెం కష్టం కదా, గుర్తించడం కష్టం కదా. సో కాబట్టి ఏంటంటే ఒక యూనిక్ వేలో కన్యక గర్భవతి అయిందని ఆమె చెప్పడం వల్లే కదా ఈరోజు మతోన్మాదులు కూడా ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు బైబిల్కి, క్రైస్తవులు. అందువల్ల ఏంటంటే దేవుడు ఒక యూనిక్ వేని ఎంచుకున్నాడు. కన్యక ద్వారా సృష్టికర్త జన్మించాడు. ఇకపోతే ఈ 1వ అధ్యాయం 22 ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను అనేటువంటి ప్రవచనం ఎక్కడుందండి? యెషయా గ్రంథం 7వ అధ్యాయం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం. మీకు ముందుగానే చెప్పానుగా, మనకు ప్రవచనాలు ఎక్కడొచ్చినా కానీ పాత నిబంధనలో కూడా మనం అది చూడడానికి ప్రయత్నం చేద్దామండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయం 22 వచనంలో ఆ ప్రవచనం అనేది నెరవేరింది. రైట్. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలండి. 21వ వచనంలో ఇక్కడ చూస్తే ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. 22వ వచనంలో చూస్తే ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరముగా దేవుడు మనకు తోడని అర్థం. 21, 22, 23. 21, 22, 23. 25వ వచనంలో చూస్తే అతడు ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాను. మరి ఇమ్మానుయేలు అనే పేరు ఎక్కడ పెట్టారు? యేసు అను పేరు పెట్టాను. మరి ఇమ్మానుయేలు అనే పేరు ఎక్కడ పెట్టారు అంటే, ఇమ్మానుయేలు అనే పేరు పెట్టారా అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి చాలా ట్యాగ్స్ ఉన్నాయి. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, చాలా చాలా దావీదు వేరుచిగురు, అర్థమవుతుంది, దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, ఇవన్నీ కూడా ఏంటంటే టైటిల్స్, ట్యాగ్స్. ఇమ్మానుయేల్ అనే పేరుకు దేవుడు మనకు తోడని అర్థం. ఇమ్మానుయేల్ అని ఈయన పేరు పడిందా అంటే అది ఆయన యొక్క లక్షణం. ఈయన వస్తే దేవుడే తోడని అర్థం అన్నమాట. అంటే ఈయనకి చాలా టైటిల్స్ ఉన్నాయి. ఆ టైటిల్లో ఒక టైటిలే ఇమ్మానుయేలు. ఆయన యొక్క లక్షణాలను బట్టి ఆయనకి చాలా టైటిల్స్ ఉన్నాయి. అవన్నీ పిలవలేదు. నిత్యుడగు తండ్రి అని ఆయన పిలవలేదు. అర్థమవుతుందా అండి? నిత్యుడగు తండ్రి అని పిలవలేదు. యేసుక్రీస్తు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద, వాక్యము దేవుడై ఉండెను. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మరొక ట్యాగ్ ఏంటి? వాక్యం. మరొక ట్యాగ్ ఏంటి? రక్షకుడు. ఇవన్నీ కూడా ఏంటి? ఆయనకున్నటువంటి పేర్లే. అలా అని చెప్పేసి ఆయన ఆ పేర్లతో పిలవచ్చు, పిలకపోవచ్చు. అర్థమవుతుందా? అంటే ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అంటే దాని అర్థం ఏంటంటే ఇమ్మానుయేల్ అనేటువంటి ట్యాగ్ ఆయనకి పెట్టబడుతుంది. దేవుడు మనకు తోడు అనేటువంటి ఆ యొక్క వాక్య భావం అనేది నెరవేరుతుంది. ఏనే వాక్యమై ఉన్నాడు అనేటువంటి ఆ భావం అనేది నెరవేరుతుంది. ఈ విషయం కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. యేసు అని పేరు పెడతారని చెప్పారు, ఇమ్మానుయేల్ అని పెడతారని చెప్పారు. బైబిల్లో తప్పుందండి. ఇమ్మానుయేల్ అని యేసుక్రీస్తుని ఎక్కడ పిలిచారు అంటే ప్రతిదీ పిలవాలి అన్న అర్థం కాదండి. కొన్ని ట్యాగ్స్ అనేవి ఆయన యొక్క లక్షణాలను బట్టి ఇవ్వడం జరిగింది. అలా ఇవ్వబడినటువంటి ట్యాగ్స్ లో ఒకటే ఇమ్మానుయేలు. ఆయనకి ఇచ్చినటువంటి పేర్లలో ఒక పేరే ఇమ్మానుయేలు. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. చూడండి యెషయా గ్రంథంలో మనం చూస్తాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టిన, మన కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన భుజం మీద రాజ్యభారము, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎక్కడ పెట్టారు? పెట్టలేదు కదా ఎక్కడ. అంటే ఆ లక్షణాలన్నీ ఆయనలో కనపడతాయి.
ఆ యొక్క మాటల యొక్క అర్థాన్ని మనం ఆయనలో చూడొచ్చు. అర్థమవుతుంది అనుకుంటున్నానండి. అంటే లిటరల్ గా ఇక్కడ చెప్పట్లేదు. ఆయనకున్నటువంటి లక్షణాలను బట్టి ఆయనకి కొన్ని ట్యాగ్స్ రాబడ్డాయి. యేసుక్రీస్తు రక్షకుడు. రక్షకుడా అని పిలిచారు. ఆయన రక్షకుడు. యేసుక్రీస్తు వాక్యమై ఉన్నారు. కానీ యేసుక్రీస్తుని వాక్యం అని ఎవరు పిలవలేదు. వాక్యం ఎలా రాయ్యా అని చెప్పేసి ఎవరు పిలవలేదు. ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఆశ్చర్యకరుడు ఆయన అనే పేరు పెట్టబడింది. కానీ ఆయన ఎవరు ఆ పేరుతో పిలవలేదు. ఈయన ఆశ్చర్యకరుడు, ఈయన సమాధానకర్త, ఈయన రక్షకుడు, ఈయన వాక్యమై ఉన్నాడు, జీవాహారము నీవే అని ఆయనకి పేర్లు ట్యాగ్స్ ఇవ్వబడ్డాయి, పేర్లు పెట్టబడ్డాయి. అంతేగాని ఆ పేర్లతో ఆయన్ని పిలవలేదు. నువ్వు నా కోసం వచ్చిన దేవుడు అయ్యా అని చెప్పేసి మనం అంటాం. ఆయన పేరు దేవుడా? మన పేరు దేవుడా? నువ్వు నిజంగా నా స్నేహితుడివి, నిజంగా నువ్వు నా స్నేహితుడివి, స్నేహితుడా అని పిలుస్తాం అది నార్మల్ గా. అంతేగాని స్నేహితుడు అనే అతను ఇక్కడికి వెళ్తున్నాడు, స్నేహితుడు అనే అతను అక్కడికి వెళ్తున్నాడు అని మనం చెప్పం కదండి. అంటే కొన్ని పేర్లు ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఇవ్వబడ్డాయి. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో ఎన్ని వచనాలు? 25 వచనాలు కలిగినటువంటి మత్తయి సువార్తలో ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి. మత్తయి సువార్తకి మనం టైటిల్ ఇచ్చుకోగలిగితే, టైటిల్ ఇవ్వగలిగితే, మత్తయి సువార్త 1వ అధ్యాయానికి మనం ఇచ్చిన టైటిల్ ఏంటి? యేసుక్రీస్తు వంశావళి పుట్టుక. అందరికి అర్థమైందా? నాకు ఒకసారి మీరు రెస్పాన్స్ ఇస్తే 2వ అధ్యాయంలోకి వెళ్తాను. సో 2వ అధ్యాయానికి ముందుగానే మనం ఒక టైటిల్ ఇచ్చుకోగలిగితే 2వ అధ్యాయంలో మనకి ఏం కనబడుతుందంటే తూర్పు దేశపు జ్ఞానుల రాక. మొదటి అధ్యాయంలోనూ యేసుక్రీస్తు వంశావళి పుట్టుక కనపడుతుంది. 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానుల యొక్క రాక మనకు కనపడుతుంది. తూర్పు దేశపు జ్ఞానుల యొక్క రాక కనపడుతుంది. ఏంటి, ఎవరు ఈ తూర్పు దేశపు జ్ఞానులు అంటే బైబిల్ పండితుల యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి, చరిత్ర యొక్క ఆధారాలను బట్టి బబులోను లేదా పర్షియా దేశానికి చెందిన వాళ్ళు ఈ తూర్పు దేశపు జ్ఞానం. అర్థమవుతుందా? ఎందుకు ఎవరు ఈ తూర్పు దేశపు జ్ఞానులు అంటే బబులోను లేదా పర్షియా దేశానికి చెందినటువంటి వాళ్ళు అక్కడి నుంచి యెరూషలేముకి రావడం మనం చూస్తా ఉన్నాం. రైట్. అయితే హేరోదు ఎందుకు భయపడ్డాడు ఇక్కడ మనం చూడగలిగితే చూడండి 3వ వచనం, 2వ అధ్యాయం 3. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఎందుకు హేరోదు భయపడ్డాడు? రాజు ఎందుకు భయపడ్డాడు? ఇంకో రాజు పుడుతున్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. ఎందుకు హేరోదు భయపడ్డాడు? అతనితో ఉన్నటువంటి వాళ్ళందరూ భయపడ్డారు. మెయిన్ గా హేరోదు ఎందుకు భయపడ్డాడు అంటే వాస్తవానికి హేరోదు అనే ఆయన ఎవరైతే ఉన్నాడో ఈయన ఒక ఎదోమీయుడు. అంటే ఈ హేరోదు పదవికి ఈయన అర్హుడు కాదు. ధనాన్ని వెచ్చించి ధనాన్ని తీసుకొని ఆ పోస్ట్ ని కొట్టేశాడు. చరిత్రలో హిస్టారికల్ కాంటాక్స్ట్ లో మనం చదువుతున్నప్పుడు ఈ యొక్క ఆధారాలు మనకు కనబడతాయి. హేరోదు భయపడడానికి గల కారణం ఏంటంటే వేరే రాజు వస్తున్నాడంటే నేను రాజుగా పోతానేమో, నేను ఎదోమీయుడని అని చెప్పేసి ఈ పోస్ట్ కి అర్హుడును కాదని చెప్పేసి వీళ్ళకి తెలిసిపోయిందేమో అని చెప్పేసి బాధపడతారు. ఇలాంటి హిస్టారికల్ కాంటాక్స్ట్లు కొన్ని ఉంటాయి, మనం అన్నీ చూడలేము. ఏదైతే మీకు అవసరమో అది తెలియజేస్తాను. ఇవన్నీ ఏదో నా సొంత మాటలు కాదు. ఆ కాలంలో ఉన్నటువంటి బైబిల్ పండితులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాటన్నిటిని అబ్జర్వ్ చేసి ఆధారాలతో తెలియజేసినటువంటి మాటలు. ఓకేనా? సో హేరోదు ఎందుకు భయపడ్డాడంటే వేరే రాజు కొడుతున్నాడు, నేనేమో డబ్బు ఇచ్చి ఈ పోస్ట్ ని కొన్నాను, నా పోస్ట్ ఊడిపోద్దేమో అని చెప్పేసి భయపడ్డాడు. భయపడినటువంటి ఈ హేరోదు ఏం చేశాడంటే ఈ యేసుక్రీస్తు ప్రభు వారిని చంపడానికి ప్రయత్నం చేశాడు. అర్థమవుతుందా? హేరోదు యేసుక్రీస్తుని చంపడానికి గల కారణంలో ఇది ప్రధానమైనటువంటి కారణం. ఇక్కడ మనం ఆలోచించగలిగితే మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది కదండి. చూడండి, అందుకు వారు యూదయ బెత్లెహేములోని ఏలైనగా
యూదాయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రాంతంలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ఇది ఎక్కడ ఉంటది అండి పాత నిబంధన? ఇది ఒక ప్రవచనం కదండి, ఇది ఒక ప్రవచనం. ఎక్కడ ఉంటది ఈ ప్రవచనం అని మనం చూడగలిగితే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనబడుతుంది. మీకా గ్రంథం మీరు తర్వాత చదువుకోండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో బెత్లెహేం ఎఫ్రాతా యూదా వారి కుటుంబం స్వల్ప గ్రామమైనను నా కొరకు అని చెప్పేసి మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో ఏం కనపడుతుంది మనకు? ఈ ప్రవచనం కనపడుతుంది. అక్కడ ప్రవచనం ఉంటది, ఇక్కడ నెరవేర్పు జరగడం మనం చూస్తాం. ఓకేనా? ఇక ఇంకో విషయం ఏంటంటే, జ్ఞానులు ఎంతమంది వచ్చారు? బంగారము, బోలము, సాంబ్రాణి ముగ్గురు వచ్చారు, అంతే కదండి. బంగారము, బోలము, సాంబ్రాణి. బైబిల్లో చెప్పని దాన్ని మనం చెప్పకూడదండి. బైబిల్లో మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వనప్పుడు అవసరం లేదు మనకి. ముగ్గురు వచ్చారా, నలుగురు వచ్చారా మనకు అవసరం లేదు. ఓకేనా? సో జ్ఞానులు వచ్చారు. ఎందుకని ఈ విషయాన్ని చెప్తున్నానంటే, చాలా మంది స్కిప్ చేసేటప్పుడు ముగ్గురు జ్ఞానుల్ని తీసుకుని వస్తారు. ఓకే, పర్వాలేదు, అందులో తప్పేమీ లేదు. కానీ ముగ్గురే వచ్చి ఉంటారు అని అనుకోవడంలో తప్పులేదు, కానీ ముగ్గురే వచ్చారు అని అనుకోవడం మాత్రం తప్పు. అర్థమవుతుందా? బైబిల్ ఎక్కడా కూడా ముగ్గురే వచ్చారని చెప్పేసి చెప్పలేదు. ముగ్గురు వచ్చి ఉండొచ్చు. ఓకేనా? జ్ఞానులు ఎంతమంది వచ్చి ఉండొచ్చు? ముగ్గురు వచ్చి ఉండొచ్చు. ఇక ఈ హేరోదు గురించి చరిత్రలో మనం చూస్తే, ఈ హేరోదు చాలా క్రూరుడుగా మనకు కనబడతాడండి. భార్యని, తన కుమారులను కూడా చంపినటువంటి వ్యక్తిగా, అధికారులను చంపినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతుంది. కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం మాత్రమే చంపించిన వ్యక్తిగా కాదులే, కానీ చరిత్రలో ఇతను ఒక క్రూరమైనటువంటి వ్యక్తిగా ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళని చంపేయడం, అదే పని. అర్థమవుతుంది? ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళని చంపాడు. అందులో భాగంగానే మరి రాజు అవుతున్నాడంటే భయం ఉంటది కదా, అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపాలన్న ఉద్దేశంతో అనేక మందిని చంపడం మనం చూస్తాం. ఓకేనా? చంపడం మనం చూస్తాం. లేకపోతే ఈ అధ్యాయంలోనే మనం 17వ వచనం, ఈ అధ్యాయంలోనే మనం రామాలో అంగలార్పు చూస్తాం. 2వ అధ్యాయం 17వ వచనంలో, రామాలో అంగలార్పు వినపడును, ఏడ్పును మహారోధధ్వని కలిగెను. రాహేలు తన పిల్లల విషయం ఏడ్చు, వారు లేనందున ఓదార్పు పొందనొల్లక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును. ఎక్కడ ఉంటదండి ఇది? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో ఈ ప్రవచనం మనకు కనబడుతుంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. చెరలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఉద్దేశించి అక్కడ ఇర్మియా గ్రంథంలో చెప్పడం జరిగింది. నాశనమైపోతున్నటువంటి తన పిల్లల గురించి ఇక్కడ మత్తయి సువార్తలో తెలియజేయడం జరిగింది. ఓకేనా? రామాలో అంగలార్పు జరగడం అనేది మనం చూస్తాం. ఓకేనా? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక తర్వాత ఇవన్నీ కూడా సూచనలుగా మనకు కనబడతాం. ఎప్పుడు యేసుక్రీస్తు వారు జన్మించాడు అంటే, చాలా మంది క్రీస్తు శకం 1వ సంవత్సరానికి యేసుక్రీస్తు వారికి 1 సంవత్సరం, 2వ సంవత్సరానికి 2 సంవత్సరాలు అని అనుకుంటారు. కానీ వాస్తవానికి అది కాదండి. యేసుక్రీస్తు వారు పుట్టి చనిపోయిన కొంతకాలానికి ఈ క్రీస్తు శకం అనేది తీసుకొని రావడం జరిగింది. ఎగ్జాక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తే యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టారు అని చరిత్ర మనకు తెలియజేస్తుందంటే, క్రీస్తు శకం 5 లేదా 6 ఆ సంవత్సరాల్లో పుట్టుండొచ్చు అని చెప్పేసి చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఓకేనా? జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఇదే నమ్మండి అని చెప్పేసి చెప్పట్లేదు, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. రైట్? సో నజరేయుడని ఈయన పిలవబడ్డా? ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయం 22, 23లో మనం చూడగలిగితే లాస్ట్ లైన్ లో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, ఆయన నజరేయుడని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఎలా జరిగెను. నజరేయుడని ఈయన పిలువబడ్డాడని చెప్పేసి ఇక్కడ ఉంటది. అయితే పాత నిబంధనలు ఎక్కడా కూడా డైరెక్ట్ స్టేట్మెంట్ ఉండదండి. డైరెక్ట్ గా నజరేయుడని పిలువబడతాడని ఉండదు. సో ఈ నజరేయుడని పిలువబడ్డా అంటే, ఈ నజరేత్ అనేది చాలా చిన్న గ్రామం, పనికిరానటువంటి గ్రామంగా మనకు కనబడుతుంది. అందుకే
నజరేయుడిలో నుండి మంచిది ఏదైనా రాగలదా అనే మాట కూడా మనం చూస్తాం. అంటే నజరేయుడు అని పిలువబడతాడని డైరెక్ట్ గా చెప్పకపోయినప్పటికీ కూడా ఈ యేసుక్రీస్తు వారు ఉండేటువంటి ఆ ఊరు ఏదైతే ఉందో నజరేత్ అనేది గొప్పగా అవుతుందని చెప్పేసి పాత నిబంధనలో చాలా ప్రవచనాలు మనకు కనపడతాయి. అంటే డైరెక్ట్ ప్రవచనం లేనప్పటికీ ఈ స్వల్పమైన గ్రామం అనేది గొప్పదిగా నజరేత్ ఈ రోజున మనకి ఇజ్రాయెల్ దేశం కానీ అక్కడ ఆ ప్రాంతం కానీ ఎంత గొప్పగా పిలువబడింది. సో అలా ఇండైరెక్ట్ గా ఈ ప్రవచనాన్ని నెరవేర్చినట్లుగా మనకి కనబడతా ఉంటుంది. ఓకే, రైట్. సో ఈ రెండో అధ్యాయంలో మనకి ఏంటంటే ఈ విషయాలు మనకు కనబడతాయండి. ప్రాముఖ్యంగా ఈ రెండో అధ్యాయానికి మనం టైటిల్ ఇచ్చుకోగలిగితే ఏంటి ఆ టైటిల్ అంటే తూర్పు దేశపు జ్ఞానుల యొక్క రాక. ఈ మొదటి అధ్యాయము రెండో అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ పాఠాలు ఏంటంటే మొదటి అధ్యాయంలో మనం గుర్తించుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే దేవుని అద్భుతాల్లో లాజిక్స్ ఉండవు. దేవుడు అద్భుతం చేస్తే అందులో లాజిక్ మ్యాజిక్ ఏమి ఉండదు. దేవుడు అద్భుతం చేస్తాడు, అది ఎలా ఉంటుందంటే మన ఊహకు అందదు. అందుకే దాన్ని అద్భుతం అంటారు. అర్థమవుతుందా? మొదటి అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు బలహీనులను వాడుకుంటాడు. అందుకే పాడైపోయినటువంటి వాళ్ళ జీవితాలను బాగు చేసిన వాడిగా, పాడైపోయినటువంటి జీవితాల నుండి ఆ స్త్రీల నుండి యేసుక్రీస్తు వచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే మనం విశ్వసిస్తే దేవుడు మనల్ని వాడుకుంటాడు. మనం ఎంత బలహీనమైన, మనం ఎంత పనికిరాని వాళ్ళమైనా సరే దేవుణ్ణి నమ్మితే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఇది మొదటి అధ్యాయం మనం తెలియజేస్తున్నాం. దేవుణ్ణి మనం నమ్మితే దేవుడు మనల్ని వాడుకుంటాడు. బ్రదర్ నాకు అది రాదండి, వాక్యం చెప్పలేనండి, పరిచయం చేయలేనండి, నాకు చాలా బద్ధకం అండి, ఎలాంటి మాటలు వద్దాం. దేవుని మీద నమ్మకం ఉందా? దేవుని విశ్వసించా, ప్రభువా నేను నీ కోసం పనిచేయాలనుకుంటున్నాను, ప్రభువా నేను ఈ సంవత్సరంలో బైబిల్ చదవాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయండి, సహాయం చేస్తాను. ప్రభువా నేను ఈ సంవత్సరం నీ పరిచర్లో ఉండాలనుకుంటున్నాను, వాక్యం చెప్పాలనుకుంటున్నాను, ప్రభువా నాకు సహాయం చేయి. ప్రభువా నేను సువార్త పనిలో వాడబడాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి. ఆయన సహాయం చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. పాడైపోయినటువంటి జీవితాలను ఒకసారి గుర్తు చేసుకుంటే తామారు జీవితంగా, రాహాబు జీవితంగా, బెత్షెబా జీవితంగా, వీళ్ళ జీవితాలను ఒకసారి ఆలోచించు. అలాంటి వారి జీవితాలని బాగు చేసినది, వాళ్ళని వంశావళిలో చేర్చాలంటే అన్నిలుగా కనానీయులను మోయాబీలను వాడుకున్నాడు. అన్నిలునే దేవుడు వాడుకున్నాడు. దేవుణ్ణి నువ్వు విశ్వసిస్తే నిన్ను వాడుకోవడా ఖచ్చితంగా వాడుకుంటాడు. ఇక రెండో అధ్యాయంలో మనకి ఏం కనపడుతుందంటే దేవుణ్ణి వెతికితే దొరుకుతాడండి, వెతకపోతే దొరకదు. తూర్పు దేశ జ్ఞానం వెతికాడు, దొరికాడు. ఈరోజు చాలా మంది దేవుణ్ణి వెతకడు. ఎవరిని వెతుకుతారు? యూట్యూబ్ ని, ఇన్స్టాగ్రామ్ ని, ఫేస్బుక్ ని, వాట్సాప్ ని ఎదుగుతారు, మనుషుల్ని ఎదుగుతారు. మరి బైబిల్ ఎలా అర్థమవుతుందండి? అర్థమవుతుంది కదా. దేవుణ్ణి వెతికితే మనం దొరుకుతాడు. దేవునికి ఎంత దగ్గరగా వెళ్తే అంత దగ్గరగా వస్తాడు. దగ్గరగా రా అనేది టూత్ పేస్ట్ యాడ్ కాదండి. దగ్గరగా మనం వెళ్తే దేవుడికి ఆయన మనకు దగ్గరికి వస్తాడు. నిజంగా వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ యాడ్ చేస్తారో తెలియదు, కానీ నిజంగా దేవుడు కరెక్ట్ గా సూట్ అవుతుంది. మనం దేవుడికి ఎంత దగ్గరగా వెళ్తే ఆయన అంత దగ్గరగా మనకు వస్తాడు. అర్థమవుతుందా? తూర్పు దేశ జ్ఞానులు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారు. ఆయన కనపడ్డాడు, ఆయన ప్రత్యక్షమయ్యాడు, సాగిలపడ్డాడు. దేవుణ్ణి మనం వెతికితే దొరుకుతాడు. మరి ఈ సంవత్సరం మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోయాయి. వాక్యం విన్న వాళ్ళలో 20 సంవత్సరాలు ఉండొచ్చు, 20 సంవత్సరాలు ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు. మీ ఏజ్ ఎంత అయినా సరే చాలా సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోయి వ్యర్థంగా గడిచిపోయి ఏదో అలా గడిచిపోయి మన జీవితంలో బైబిల్ గ్రంథం మనకు అందుబాటులో ఉన్నప్పటికీ చదవకుండా మన జీవితం సాగిపోతూ ఉంది. కానీ దేవుడు మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఈ సంవత్సరం అయినా సరే మొదటగా క్రొత్త నిబంధన కంప్లీట్ చేసి పాత నిబంధనలోనికి వెళ్దాం. కానీ ఖచ్చితంగా పట్టుదలతో, ప్రయాసతో దేవునికి మనం దగ్గరగా వెళ్తూ మనం ఏం చేద్దాం? దేవుడి వాక్యాన్ని దేవుడు మనకు నేర్పించేటువంటి ఆత్మీయ పాఠాలను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.
ఓకేనా? ఒక్కొక్క అధ్యాయంలో ఉన్నటువంటి కాంప్లెక్స్ థింగ్స్ అన్ని నేను చెప్తున్నాను. మీరేం చేయాలి? ఇంకింతే అధ్యాయం అని చెప్పేసి అనుకోకూడదు. కష్టంగా ఉన్నాయే మీకు చెప్తున్నాను. నేను చదివేటప్పుడు మా స్నేహితులు, మా సోదరులు చదివేటప్పుడు వచ్చినటువంటి క్వెషన్స్‌ని మీకు చెప్తున్నాను. ఇంకా మీకు కొత్త క్వెషన్స్ రావచ్చు. వచ్చి ఏం చేయాలి? మీ అందరికీ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ తెలుసు. ఇప్పుడు దాంట్లోనే లైవ్ గూడా వస్తుంది. మీరేం చేయాలి? ఏ వీడియో కిందైనా సరే మీరు కామెంట్ చేసి బైబిల్ ఎఫ్ఏక్యూస్ అని చెప్పేసి వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ కింద మీరు కామెంట్ చేసినా పర్లేదు. 7093796055 అనే నంబర్‌కి టెక్స్ట్ గాని, ఆడియో గాని పంపినా పర్వాలేదు. లేదా డైరెక్ట్ కాల్ చేసినా పర్వాలేదు ఆ నంబర్‌కి. కొన్ని కొన్ని సార్లు మేము బిజీగా ఉండి ఎత్తలేము. ఓకేనా? వీళ్ళేం అసలు పెద్ద సేవకుల్లాగా రిప్లై అవ్వట్లేదని చెప్పేసి అనుకోనవసరం లేదు. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు గదండీ! కానీ ఖచ్చితంగా మీరు టెక్స్ట్ గాని, ఆడియో గాని చేస్తే మీకోసం ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు మనం మొదటి అధ్యాయాన్ని, రెండో అధ్యాయాన్ని ధ్యానించడం జరిగింది. మొదటి అధ్యాయం ఏంటంటే మత్తయి సువార్త 1 అధ్యాయంలో ఏముంటది? యేసుక్రీస్తు వారి వంశావళి, పుట్టుక మనకు కనబడుతుంది. రెండో అధ్యాయంలో ఏం కనబడుతది? తూర్పు దేశపు జ్ఞానం యొక్క రాక మనకు కనబడుతుంది. ఇందులో చాలా విషయాలు మనం చూసాం. అన్ని విషయాలు మీకు అర్థమైందనుకుంటున్నాను.